సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి. ప్రియ దేవుని సంగమ, మనమందరం కూడా నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి గీతం పాడుతూ ఈ ఆరాధనా క్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరం నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 618వ స్తుతి గీతం పాడుతూ ఈ ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగుదాం. పితృ పుత్ర శుద్ధాత్మలై మేళాన్నిచ్చు దేవుని స్తుతించు సర్వా లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడైన మా దేవా, మీకు వందనాలు. నీ కృపల్లో, నీ కాపుదలలో నన్ను మమ్ములను 8వ మాసములో 10 దినాలు నీ రెక్కల చాటున దాచి క్షేమము, ఆరోగ్యము, నెమ్మదిని, సంతృప్తి అయినటువంటి ఆనందాన్ని మా జీవితాలకు అనుగ్రహించి ఈ 11వ దినములో పరిశుద్ధ ఆదివారపు దినాన నీ మందిరపు ఆవరణములోనికి మేము రావడానికి నడిపించిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. సరళము చేసినటువంటి మార్గాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగోని ఆరాధనలో ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడిగా మీరున్నారు నాయన. ఆశ కలిగి, ఆసక్తి కలిగి నీ మందిరానికి వచ్చినటువంటి ప్రతి హృదయాన్ని మీరు తృప్తిపరచమని వేడుకుంటున్నాను. ఇంతవరకు స్తుతి గీతాల ద్వారా మీ నామము ఘనపరచబడింది, విశ్వసిస్తూ ఉన్నాం నాయన. ఇదిగో తదుపరి ఆరాధనలో మీరు మాతో ఉంటున్నందుకు, మీ ఆత్మను మాతో సంచరింపజేస్తున్నందుకే కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. జరిగిన ఆరాధన క్రమంలో వాక్య పఠనము, విజ్ఞాపనము, సాక్ష్యాలు, స్తుతి ఆరాధన, వాక్య సందేశము, మిగిలిన ఆరాధన అంతటిలో కూడా మీరు మా తోడుని నడిపించబోతున్నందుకే వందనాలు. అయితే నా తండ్రి, ఈ ఆరాధన జరుగుతున్న సమయంలో వాతావరణం కానీ, విద్యుత్ కానీ ఎలాంటి ఆటంకాన్ని కలుగ చేయకుండా సమస్యమును నీ స్వాధీనం అందించుకొని ఈ ఆరాధన కేవలము నీ నామ మహిమార్థమై మాత్రమే జరగడానికి నీ కృపా సహాయం అనుగ్రహించుమని, చేరవచ్చిన బిడ్డలను దీవించుమని, రావలసిన బిడ్డలను స్వకాలము నడిపించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది పిల్లల, మన మధ్య రీతి నిల్చుండి 63వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. 63వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొడి ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు ప్రభువు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలమంతయు నేను ఈలాగున నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపచేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు.
బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు, నక్కల పాలగుదురు. రాజు క్షమించాలి, చివరి చరణం అందరం కలిసి చదువుదాం. రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణం చేయు ప్రతివాడును అతిశైలును, అబద్ధములాడి వారి నోరు మోయబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. ప్రియులారా, మనమందరం కూడా తిరిగి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 7వ పాట, మనందరికీ పరిచయమైన పాట, సన్నుతింతుమో ప్రభు సదమలాగు భక్తుతో పాట పాడుతూ ఈ ఆరాధన క్రమంలో ముందు కొనసాగుదాం. వచ్చిన వారు క్వైర్ బిడ్డలు, ఇంకా పెద్దవారు ఎవరైనా వచ్చిన వారు ఉంటే ఆ మైక్స్ తీసుకొని ఏకీభవించాలని మనం చేస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 7వ పాట. సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో, సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో, కన్న తండ్రి కావుమా కలుషము నెడబాపుమా, సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో, నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా, నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా, పాతక జన రక్షక పతిత పావన నామక, సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో, మానవ సంరక్షక దీన నిశ్చయ పోషక, మానవ సంరక్షక దీన నిశ్చయ పోషక, దేవ మానవ నందన దివ్య సుగుణ మందన, సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో, ప్రేమ తత్వ బోధక క్షేమదాత నీవేగా, ప్రేమ తత్వ బోధక క్షేమదాత నీవేగా, కామిత ఫలదాయక స్వామి యేసు నాయక, సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో, పాప చింతలన్నిటిన్ పారదోలుమో ప్రభు, పాప చింతలన్నిటిన్ పారదోలుమో ప్రభు, నీ పవిత్ర నామము నిరతము స్మరించెదన్, సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో, సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో. దయచేసి అందరూ కూర్చో. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా, తిరిగి దేవుడు మరలా మరొక పరిశుద్ధ ఆదివారం ఆయన పాద సన్నిధిలో మనందరినీ ఆరోగ్యము క్షేమము నెమ్మదినిచ్చిన విధానాన్ని బట్టి
దేవునికే ఆయన పరిశుద్ధ నామానికి మహిమ ఘనతలు కలుగునుగాక. మరి నేటి ఈ దినపు ధ్యాన నిమిత్తమై 47వ సంకీర్తన మొదటి 5 చరణాలు. నలభై 47వ సంకీర్తన మొదటి 5 చరణాలు ఇది నా ధ్యానవాక్యంగా చదువుదాం. ఈ వాక్య భాగాన్ని రాజారావు గారు చదివి వినిపిస్తారు. తదుపరి ప్రియులు తండ్రి గారు అపర మాస్టర్ గారు మనను విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. 47వ సంకీర్తన మొదటి 5 చరణాలు రాజారావు గారు చదువుతారు. తదుపరి అపర మాస్టర్ గారు మనను విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. ఈ దినము ఏర్పాటు చేయబడినటువంటి మరి దేవుని ముఖ్య సందేశము 47వ సంకీర్తన 1వ వాక్యం నుంచి 5వ వాక్యం వరకు ధ్యానం చేసుకుందాం. సర్వజనులారా చప్పట్ల కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు. ఆయన జనములను మనకు లోపరుచును, మన పాదముల క్రింద ప్రజలను అనగదొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదంగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బోరాధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నా దేవ, సౌందర్యం కలిగినటువంటి సీయోను రాజా, ఇంతవరకు మా ప్రభువ మమ్మందరిని కూడా కాచి కాపాడారు. నీ దయగల హస్తముల చోటున, నీ చల్లని రెక్కన మోటున మమ్మల్ని కాచి కాపాడారు. మా ప్రభువ అనేక సమస్యల నుండి, అనేక ఆపదల నుండి, అనేక ప్రమాదాల నుండి రక్షించారు, లేవనెత్తారు. మా ప్రభువ, మా తండ్రి, అనేక మంది నీ పట్టలేని వారు నిన్ను వెంబడిస్తున్నారు, నిన్ను నమ్ముచున్నారు. యేసే ఏకైక దేవుడు, యేసు ద్వారా పరలోక మార్గం ఉంది, యేసు ద్వారా పరలోకం చేరుకోవచ్చు అనే ఒక నమ్మకంతో మా ప్రభువా నిన్ను వెంబడిస్తూ ఉన్నారు. నీ పాటలు పాడుతూ ఉన్నారు, స్తుతిగానం చేస్తూ ఉన్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మా ప్రభువా అటివారి ప్రార్థనలు, అటివారి మనవులు, అటివారి వినతలు, నమ్ముకునే ప్రతి వారి మాటలు, ప్రార్థనలు మా ప్రభువా నీ సన్నిధిలో చేరి ఉంటానని మేము నమ్ముచున్నాము. బహుగా దీవించండి. అట్టివారు ఈ లోకంలో ధన్యులు. నా ప్రభువా, నా తండ్రి, ఈ దినాన్ని అనేక చోట్ల నీ పేరిట ఆరాధనలు జరుగుతూ ఉండగా మా తండ్రి వారి మధ్యలో ఉండండి. వారికి ఎలాంటి ఆపదలు కలగకుండా నిశ్చలమైన వాక్యం వినే వాక్యం కూడా వారికి అనుగ్రహించండి. చెప్పుచున్నటువంటి నీ దాసురు, నీ దాసురండ్రుల్ని బహుగా దీవించండి. వారు చెప్పే ప్రతి మాట కూడా విశ్వాసులు మనస్సులో చూరగొనాలి, వారిని దోచుకునాలి, వారి మనస్సుకి తాకాలి. బలముగా మా ప్రభువా యేసే దేవుడని నమ్మాలి. అటుగా మా ప్రభువా వారి ఆలోచనలు ఉండాలి. అందుకు తగిన ఏకాగ్రతను మీరు దయచేయండి. వారి మనస్సు వేరే చోట్ల ఉండకుండా, వేరే ఆలోచనలు చేయకుండా మా ప్రభువా నిలకడగా నిశ్చలంగా వారి మనస్సులు ఉంచండి. వినే ప్రతి వాక్యాన్ని మా ప్రభువా వారి హృదయాంతరాల్లో 10 కాలాల పాటు ఉండే భాగ్యం కూడా అనుగ్రహించండి. అలాగే నా తండ్రి, ఈ దినాన్ని అనేక చోట్ల అనేక కార్యాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే మా ప్రభువా మా చర్చిలో కూడా మా ప్రభువా అనేక కార్యాలు జరిగి ఉన్నాయి, జరుగుతున్నవి. మా ప్రభువా
మా తండ్రి, ఈ దినాన్ని నీ దాసుడు ఏం చెప్పనై ఉన్నారో, ఏం విత్తనై ఉన్నారో మా ప్రభు అతన్ని మరుగుపరచండి. మంచి మాటలు మేము వినే భాగ్యం కూడా అనుగ్రహించండి. ఆ విన్న వాక్యాలు మా ప్రభువ మా జీవితానికి అన్వయించుకొని, ఇది నిజంగా మా మనస్సుల్లో కూడా మా జీవితంలో కూడా జరుగుతుందేమో, జరిగిందేమో అనే ఆలోచనలు మాలో రావాలి. అందుకు తగిన బుద్ధి, మనస్సు మీరు మాకు దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా బహుగా దీవించండి. విన్న వాక్యం ప్రతి హృదయాన్ని తాకి వారు నెమరు వేసుకునే భాగ్యం కూడా అనుగ్రహించండి. అనేక మంది ఆపదల్లో ఉన్నారు, అస్వస్థతల్లో ఉన్నారు మా ప్రభుగా. అట్టి వారిని పైకి లేవలెత్తండి. అనారోగ్యంగా ఉంటే వారిలో ఉన్న అనారోగ్యం తీసివేయండి, స్వస్థతను దయచేయండి. మా ప్రభు, మేము మళ్ళీ తిరిగి వెళుచుండగా మా తోడుగా నీడగా ఉండండి అని మా ప్రభువున క్రీస్తునామమున వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. స్తుతి ఆరాధన కొరకు సిద్ధపడదాం. బిడ్డలు ముందుకు వచ్చి స్తుతి ఆరాధన నడిపిస్తారు. వారితో పాటు మనం కూడా స్తుతి ఆరాధనలో ఏకీభవించి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతించాలని మనం చేస్తూ ఉన్నాం. అందరికీ వచ్చిన పాట, స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్ను ఆదుకునే నిజమైన నా స్నేహితుడిని పాట పాడుతూ దేవుని నామాన్ని మనము స్తుతించారు. కూడా దయచేసి మౌనంగా ఉండొద్దండి. తలలో ఉంచి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచాలని ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను. చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా. ఆమేన్. చప్పట్లు కొడుతూ స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. స్నేహితుడా నా స్నేహితుడా, అందరూ పాడదాం. చప్పట్లు కొడుతూ ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. హృదయపరంగా చప్పట్లు కొడదాం. ప్రేమించినటువంటి దేవుడు, ఆపదలు ఆదుకునే దేవుడు. ఎవరు ప్రేమించకపోయినా హృదయపూర్వకంగా నిన్ను ప్రేమించినటువంటి దేవుడు ఆయన. అందుకే నన్ను ఎంతగా నువ్వు ప్రేమించావు, నా కోసం మరణించావు అని చెప్పి హృదయపూర్వక స్తుతి చేద్దాం. చప్పట్లు కొడుతూ సంతోషంగా. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. చెబుదాం రెండోసారి. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. మరువగలనా నీ స్నేహము, మరచిలనే మనగలనా. మరువగలనా నీ స్నేహము, మరచిలనే మనగలనా. స్నేహితుడా, అందరూ చెప్దాం, అందరూ చెప్పాలి నోరు తెరిచి. స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. కన్నీటితో ఉన్న నన్ను కరుణించి కాపాడావు. ఎండిన ఎడారిలో నా జీవితాన్ని ఆదుకున్నావు దేవా అని చెప్పి హృదయపరంగా దేవుని స్తుతిద్దాం. చప్పట్లు కొడుతూ ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. అందరూ చెప్తాం, కలిసి చెప్పాలి. కన్నీటితో ఉన్న మనలను ఆదరించిన దేవుడైన. కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నన్ను పలకరించావు. చెప్దాం. కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నన్ను పలకరించావు.
మండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు. మండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు. అందరూ చెప్తామా? నా స్నేహితుడా, అందరూ చెప్పాలి నోరు తెరిచి. అవును నాయన, స్తోత్రం. ఆపదలో నన్నాదుకొని నిజమైన స్నేహితుడా, స్నేహితుడా నా, అందరూ చెప్పాలి, నా ప్రాణ స్నేహితుడా. ఆపదలో నన్నాదుకొని నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. తలలోంచి కళ్ళు మూసుకుందాం. ఎవరు అనాలోచన ఉండొద్దండి. దేవుని వైపు చూద్దాం. దేవుని యొక్క వాక్యం వినబోతున్నాం. ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనం నాకు చాలయ్యా. ఎందుకంటే నీ వాక్యము నన్ను బ్రతికించేది, నా బాధల్లో అది నెమ్మదిస్తుంది. కనుక నాతో మాట్లాడని ప్రతి ఒక్కరూ కూడా, ఇదిగో నా హృదయము నీ వైపు నాయన త్రిపి ఉంచాను, నా హృదయము తెరచి ఉంచుతూ ఉన్నాను, నాతో మాట్లాడని హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో అడుగుదాం. అందరికి వచ్చిన పాట కనుక ఎవ్వరూ మౌనంగుంటుందండి. ప్రతి ఒక్కరు అడగాలి. ఏ ఒక్కరు అడిగితే కాదు, కానీ ఎవరికి వారు వ్యక్తిగతంగా అడిగితే ప్రభు నీతో నాతో స్పష్టంగా సూటిగా ఈరోజు మాట్లాడబోతున్నాడు. కనుక హృదయపూర్వకంగా ప్రభుని అడుగుదాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. చెప్తామా? నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. చెప్పాలి, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. చెబుదామా? అందరూ చెప్పాలి. నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. అందుకే నీవు పలికితే నాకు మేలయ్యా. అందరూ చెప్పాలి, నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. చెప్దాం. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చే. అందరూ చెప్పాలి, నీ వాక్యమే నన్ను. అవునైనా స్తోత్రం. నా మార్గములో వెలుతురునిచ్చేది. అందుకే ప్రభువా నీవు అందరూ చెప్పాలి, స్వరమెత్తి అందరూ అడుగుదాం. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. ఆమేన్. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. అందరూ చెబుతామా? నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ప్రార్థన చేద్దాం. ఈ నూతన మాసములో 2వ పరిశుద్ధ మందు దేవుని అడుగు నాతో మాట్లాడయ్యా. ఎందుకంటే నీ వాక్యం బలమైనది,
బ్రతికించేది, నడిపించేది, మార్గము చూపించేది, నెమ్మదినిచ్చేది. హృదయపూర్వక దేవుని ప్రార్థన చేద్దాం. మరి డాక్టర్ సౌజన్య గారు ప్రార్థన చేస్తారు. మమ్మల్ని ఆత్మీయులుగా ప్రేమించిన మా దయగల తండ్రి, గడిచిన కాలమంతా కాచి కాపాడి మీకు రెక్కల కింద భద్రపరిచి తండ్రి, ఈ యొక్క సమయం అందు ఈ విధంగా నీ యొక్క సన్నిధిలో నిలవబడి మిమ్మల్ని స్తుతించి నిన్ను ఆరాధించి నిన్ను గణపరచడానికి నాయన నీవు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు 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 స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవ, గడిచిన వారం అంతా కాచి కాపాడినైనా మా యొక్క పని పాటల్లోనూ మా యొక్క ప్రయాణాల్లోనూ తండ్రి సమస్త విషయంలో నీ యొక్క కాపుదలను అనుగ్రహించి నడిపించావు. నీకు వందనములు, స్తోత్రములు 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 తండ్రి. దేవ, అనేక మంది తండ్రి ఈ యొక్క సమయంలో చూడలేగి ఉన్నారు తండ్రి. వారికంటే మేమేమి గొప్పవారము కాకపోయినప్పటికీ తండ్రి, కేవలము నీ యొక్క కృప ద్వారా తండ్రి మమ్మల్ని ఈ విధంగా నిలవబెట్టించేందుకే నీకు స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి. నీ ఆదివారం తండ్రి నీ యొక్క పరిశుద్ధ స్థలంలోకి వచ్చి తండ్రి ఈ విధంగా మేమందరము నాయన నిన్ను స్తుతించి నిన్ను గణపరుచుండగా తండ్రి దేవ, మా ఆరాధనని నీవు స్వీకరించున్నావని మేము నమ్ముచున్నామయ్యా. నీకు వందనములు, స్తోత్రములు స్తోత్రములు. ఇంతవరకు జరిగిన ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉన్నందుకే నీకు వందనములు, స్తోత్రములు స్తోత్రములు. దేవ, జరగబోచిన ఆరాధన కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. దేవ, విత్తబోచిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి, ఫలింపచేయండి తండ్రి. వినుచున్న మా అందరికీ నాయన యేసయ్య తండ్రి ఫలించే జీవితాన్ని అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. ఆరాధన అంతం వరకు నైనా నీ యొక్క కృప కాపుదల తోడు భద్రత మాకు ఉంచి తండ్రి. ఇచ్చిన ప్రార్థన యేసునామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ నిశ్శబ్దం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. శబ్దం హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. దేవుడు తన మహాకృపను బట్టి 8వ మాసంలో గడిచినటువంటి 10 దినాలు తన బలమైన రెక్కల చాటున దాచి 11వ దినం పరిశుద్ధ ఆదివారంలో ఇటు రీతిగా ప్రభు సన్నిధిలో ఉండి ఆయన నామాన్ని స్తుతి చేయడానికి దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. మరి చేరవచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులకు ప్రియ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. చదవనటువంటి వాక్య భాగం 47వ సంకీర్తనలో మనము చదువుకున్నటువంటి మాటను గమనిస్తే, దేవుని యొక్క సన్నిధానములో దేవుడు మన అందరి యొక్క జీవితాలలో ఆయన కలుగు చేసినటువంటి మహా అద్భుతమైనటువంటి క్రియలు, ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని మనం గమనించగలిగితే, ఈ కీర్తనలో చదవబడినటువంటి ప్రారంభ 5 చరణాల్లో ప్రతి మనిషి యొక్క జీవితంలో ఒక గొప్ప ఆనందం అనేది దేవుడు కలుగజేస్తాడు. దానికి గల కారణాన్ని కూడా ఈ వచనాలు మనం చూస్తూ ఉంటాం. భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ కీర్తనకారుడు మరి కోరహు కుమార్ రాస్తున్న మాట ఇది, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయుడి. వాక్యము చాలా స్పష్టంగా కీర్తనకారుడు ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంది. మరి రోజు ఆరాధనలు ఎంతమంది చప్పట్లు కొట్టారో నాకైతే తెలియదు, కానీ భూజనులందరికీ కూడా సత్య దేవుని యొక్క లేక నిజ దేవుని యొక్క చర్యలను బట్టి చూస్తే ప్రతి మనిషి జీవితంలో ఆనందానికి గొప్ప కారణం అనేది ఉంది. నా జీవితంలో ఎలాంటి ఆనందం లేదండి, దేవుడు నన్ను ఎప్పుడు కూడా కనుకరించలేదండి, దేవుని వల్ల నేను ఎలాంటి ఆనందానికి నోచుకోలేదండి అని చెప్పే మనిషి బహుశా ఎవరు ఉండరేమో. ఒకవేళ ఉన్నారు అని అంటే వాళ్ళకి దేవుని మీద నిజమైన విశ్వాసం అనేది లేదు. కారణం ఏంటంటే తన చెంతకు వచ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఎందుకంటే 2వ చరణంలో చక్కటి మాటను చూడండి, యెహోవా మహోన్నతుడు భయంకరుడు. జాగ్రత్తగా గమనించాలి. ఆయన మహోన్నతుడు భయంకరుడు, సర్వభూమికి మహారాజు అయినాడు. సర్వభూతాలమంతటికి కూడా రాజు, పరిపాలన చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు ఏదో ఒక గోత్రానికో, ఏదో ఒక జాతికో, ఏదో ఒక కులానికో దేవుడు మాత్రమే కాదండి. ఆయన ఉనికిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడే. దేవుని స్తోత్రం కలుగును కాదు. మీ దేవుడు మా దేవుడు అని విభజించడానికి ఏమాత్రం కూడా అవకాశము లేదు. ప్రపంచంలో భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషి కూడా ఉన్న ఏకైక నిజ దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభువు వారే. దేవుని స్తోత్రం కలుగును కాదు.
విశ్వమంతటికి సృష్టికర్త ఆయన. ఏమండి, అన్ని జీవిత జాతులకు, అన్ని ప్రభుత్వాలకు, అన్ని జీవులకు పైగా ఆయన సింహాసనం మీద ఆసనుడే ఉన్నాడు. ఏమండి, పరలోకమందు ఆయన సింహాసనము స్థాపించబడి ఉంది. అందుకే అన్నాడు అక్కడ, ఆయన సర్వభూమికి మహారాజు. ఉండేది పరలోకమందే, కానీ భూమి మీద ఉన్నటువంటి అంతటిని కూడా ఆయన కనుదృష్టి చేత, ఆయన మహత్కార్యముల చేత నడిపిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయనలో ఎలాంటి లోపము లేదు. పవిత్రతలు కానీ, న్యాయము, ప్రేమలు చూపించే విషయములు కానీ, కృప చూపించే విషయములు కానీ ఆయన లోపము లేనివాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను ఈ మాట. న్యాయం చేసే విషయములు కానీ, ప్రేమ చూపించే విషయములు కానీ, కృప చూపించే విషయములు కానీ ఆయనలో ఎలాంటి లోపము లేదు. అందరినీ సమానంగా, అందరినీ ఏకదృష్టితో, అందరినీ ఒకే విధంగా ప్రేమించేటువంటి దేవుడు, అందరికీ ఒకే విధంగా న్యాయము చేసేటువంటి దేవుడు. కనుక మానవాళి అంతటి మీద ఆయన ఏం చేస్తున్నాడంట? పరిపాలన చేస్తున్నాడు. ఇది మనందరి ఆనందానికి కారణం కాదంటారా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ విషయంలో కూడా మనకు లోటు లేదు కదండి. అన్ని విషయాల్లో దేవుడు సమృద్ధిని పరిపాలన చేస్తున్నాడు. చూడండి, ప్రస్తుతం ఉన్న నాయకుల ద్వారా మనకేమైనా లోటు ఉండొచ్చేమో కానీ, ప్రస్తుతం నడిపించే పాలకుల ద్వారా మనకి ఏదైనా అందకపోవచ్చేమో కానీ, మహారాజు అయినటువంటి దేవుని పరిపాలనలో మనకు చెందనిది, మనకు రానిదంటే ఏమీ లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. సమస్తం కూడా ఏ సమయంలో అయినా, ఏ క్షణంలో అయినా నీవు అడగటమే ఆలస్యం, వెంటనే ఆయన పరిపాలనలో వెంటనే కార్యాలు జరిగించేటువంటి గొప్ప రాజు ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, కొంతమంది దేవుని యొక్క విధానాన్ని ప్రశ్నిస్తూ కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఏంటంటే, దేవుడు భూమి అంతటి మీద లేక లోకమంతటి మీద మహారాజు కదా, అయితే భూమి మీద ఈ పరిస్థితులు ఎందుకు ఇలా ఉన్నాయి? జాగ్రత్త గమనించారు. మీరు ఎప్పుడైనా ఒకవేళ మీ దగ్గరికి వచ్చి రాలేదు కొన్ని ప్రశ్నలు మా దగ్గరికి వచ్చాయి. ఆ పరిస్థితులు ఎందుకు ఇంత భయంకరంగా ఉన్నాయి? దుష్టత్వం అనేది భూమి మీద పై చేయిగా ఎందుకు ఉంటుంది? అమాయకులైనటువంటి వారు, నిర్దోషులైనటువంటి వారు ఎందుకు బాధలకు గురవుతూ ఉన్నారు? పెత్తనం అనేది ఉన్నతమైనటువంటి వారి ద్వారా, ఉన్నత కులం వారికి ఎందుకు ఉంది? లేకపోతే పేదలు, బలహీనులు ఎందుకు ధనవంతుల యొక్క లేక బలవంతుల పాదాల కింద త్రొక్కబడుతూ ఉన్నారు? వారి దేవుని పరిపాలన కదా, దేవుడు మహారాజు అన్నాడు కదా, ఇలాంటి విపత్తులు ఎందుకు వస్తున్నాయి? వర్షాలు ఏమి వస్తుంది, తుఫాన్లు వస్తున్నాయి, భూకంపాలు, వరదలు, ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఏమండి దేవుడు అనేవాడు లేడు అని అంటారు. ఏమండి, భూమి మీద నుండి చాలామంది ప్రజలు. కానీ చూడండి, కీర్తన మొదటి సంకీర్తనలో వాళ్ళని మాట ఏంటంటే, ఒకవేళ దేవుడే ఉండుంటే, నిజంగా మీరు చెప్తున్నట్లు దేవుడే నిజంగా భూమి అంతటిని పరిపాలిస్తూ ఉంటే, లోకమంతటి మీద ఆయన పరిపాలన చేస్తుంటే ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఇలాంటి పరిస్థితులు ఉండేవి కాదు కదా, అంత వేరుగా ఉంటుంది, భిన్నంగా ఉండదు అనేటువంటి ఆ ప్రశ్నలు బల్లగుద్ది మరి చెప్తుంటారు. అయితే ఈ వేదాంతము ఏమాత్రం కూడా మంచిది కాదు, మనుషుల యొక్క బుద్ధికి అనుగుణమైనది కూడా కాదు. ఎవరు దేవుడు లేననుకుంటారు? ఎవరు ఇవన్నీ దేవుడు లేడు కనుక జరుగుతున్నాయి అని అనుకుంటారంటే, చూడండి 53వ సంకీర్తన మొదటి చరణం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యాలు చేస్తారు, మేలు చేయువాడు ఒక్కడు కూడా. చూడండి, ఇంత ప్రారంభంలో మాట చెప్పాను. ఎందుకు అంటే, దేవుడు పరిపాలకుడు కదా, దేవుడు మహారాజు అన్నాడు కదా, ఆయన కనుక మహారాజు అన్నాడు కాబట్టి ఈ పరిస్థితులన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఏమని ఇందుకే. ఎందుకంట 53వ సంకీర్తన మొదటి చరణం, దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటున్నారు అంతే. బుద్ధినవాడు ఎవడో కూడా దేవుడు లేడు అనుకోవడం. బుద్ధిహీనులు ఎవరైతే ఉన్నారో అనుకుంటున్నారు దేవుడు లేడని. ఎందుకంటే వారి యొక్క ప్రవర్తన విధానం, వారి మనస్తత్వం ఏంటో తర్వాత చెప్తున్నాడు, చదవండి. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యాలు చేస్తారు, మేలు చేసేవాడు ఒక్కడు కూడా. అందుకే వాళ్ళకి ఇలాంటి ప్రశ్నలు, దిక్కుమాలిన ప్రశ్నలు. ఏమండి, వాళ్ళు చేసే పనులు మంచివి కావు, వారి ఆలోచన విధానం మంచిది కాదు, వారి నడిచే నడత మంచిది కాదు, వారి బ్రతుకే మంచిది కాదు. అందుకే వారు ఏమనుకుంటున్నారంటే దేవుడు లేడు. దేవుడు లేడు కాబట్టి భూమి మీద విపత్తులను జరుగుతున్నాయి. వీళ్ళు చెప్పే ఈ మాట అంటే దేవుడు భూమికి మహారాజు ఉన్నాడని వీళ్ళు చెప్పే మాట అంతా అబద్ధం.
వాళ్ళ వేదాంతం. కానీ ఇది ఎంత మాత్రం కూడా మంచి, అంటే నేను మరలా చెప్తున్నాను, బుద్ధి కలిగి జ్ఞానము కలిగి దేవుడు ఉన్నాడు, ఆయన నిజదేవుడు, సత్యవంతుడు, ఇవన్నీ కూడా ఆయన అధికారంలో జరుగుతున్నాయని నమ్మేవారు ఎవరికి కూడా ఇలాంటి ప్రశ్నలు రావు. గమనించాలి, ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కొన్నప్పుడు మనము సాధారణంగా కొంతమంది అపవాది ఏం చేస్తారంటే, అమ్మ మాట్లాడకూడదు, అమ్మ ఆవిడ చెప్పండి, మాట్లాడుతుంది చెప్పండి. అపవాది ఏం చేస్తాడంటే, విశ్వాసులు ఎవరైతే బలహీనంగా కనబడుతున్నారో, ఎవరైతే ప్రార్థన లేమితో కనబడుతున్నారో, ఎవరైతే వాక్యానికి దూరంగా ఉన్నారో అలాంటి వారి మీదకి కొంతమంది మనుషులు పంపిస్తూ ఉంటాడు. వాళ్ళు చదువుతారు ఇలాంటి ప్రశ్న, నువ్వు చెప్పుతున్న దేవుడు, నువ్వు నమ్మినటువంటి యేసు ప్రభు భూమి అంతటికి మహారాజు అని చెప్తున్నావు కదా, మరి ఎందుకు ఇలాంటి విపత్తులు వస్తున్నాయి? అప్పుడు నువ్వేం చెప్తావు? మనం ఏం చెప్తాం అప్పుడు? దాని ఏముందంటే ఏ కాలంలో అవి జరుగుతాయి, అంతేనా? మనం చెప్పే సమాధానం ఏంటి? ఇది వర్షాకాలం కనుక వర్షం వస్తుంది, ఎండాకాలం కనుక ఎండలు విపరీతంగా ఉంటాయి, శీతాకాలం కనుక చలి ఎక్కువ ఉంటుంది. ఇవి సర్వసాధారణంగా మనం చెప్పేటువంటి విషయాలు. మరి వర్షాలు ఎందుకు, విపత్తులు ఎందుకు వస్తున్నాయి, తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి అంటే దానికి కూడా మనం సమాధానం చెప్తాం. ఎందుకండి, అనుకోకుండా సముద్రం పొంగితే తుఫాన్లు వస్తాయి, అంతేనా? ఆ సముద్రము, ఆ ఉపరితలం, కొంత చదువుకునే జ్ఞానం అంటే ఆ ఉపరితలం మీద ఆవర్తనం ఏర్పడిందంతా, అందుకే భూమి తలకిందలైపోతుంది, అందుకే వరదలు వస్తున్నాయి. ఇలాంటి సమాధానం. అయితే వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? విశ్వాసులుగా ఉండి మనము ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కొన్నప్పుడు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి బైబిల్ సత్యాలను మన ఆలోచనలో నుండి ఏమాత్రం కూడా విడిచిపెట్టకూడదు. వాక్యం చెప్తుంది తెలుసా? ఎందుకు విపత్తులు జరుగుతాయి అని అంటే, కేవలము దేవుడు లేకపోవడం వల్ల కాదు, దేవుడు సరిగా పరిపాలించకపోవడం వల్ల కాదు, కానీ కేవలము మానవ సామ్రాజ్యం అంతా కూడా దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క పరిపాలన అంగీకరించకుండా తమ సొంత పరిపాలనలో, తమ సొంత జ్ఞానములో మనుషులు పాపములో, దోషములో మస్సులు కూడా వల్లనే ఈ విపత్తులన్నీ జరుగుతున్నాయి. అందుకని యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, మీరు నా మాట వినట్లేదు, అన్యాయస్తులు మీరు, మీలో మేలు చేసేవాడు ఒకడు కూడా లేడు. నేను మరలా చెప్తున్నాను, ఒకవేళ ఎవరైనా ఈరోజు లేకపోతే రాను దినాల్లో ఎందుకు ఇలాంటి విపత్తులు జరుగుతున్నాయి, నువ్వు చెప్పేటువంటి యేసుదేవుడు మహోన్నతుడు కదా, మహారాజు కదా, ఎందుకు అని అంటే నువ్వు చెప్పాలి, లోకము ఇప్పటి పరిస్థితులు ఎందుకు ఉంది అని అంటే దేవుని యొక్క పరిపాలన సరిగా లేక కాదు, మనిషి యొక్క ఆలోచన విధానము సరిగా లేదు, మనిషి యొక్క నడవడిక సరిగా లేదు, మనిషి దేవునికి అనుకూలమైన జీవితం ఏమాత్రం కూడా జీవించట్లేదు. ఏమండి, చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి, భూకంపాలు జరుగుతూ ఉన్నాయి, తుఫాన్లు జరుగుతూ ఉన్నాయి. చాలా చోట్ల మనుషుల యొక్క అవిధేయత చాలా స్పష్టంగా కనబడతా ఉంది లోకంలో. బహుశా మన పరిసర ప్రాంతాల్లో అలాంటివి కనబడట్లేదు, కానీ మనం చూస్తే కొన్ని ప్రాంతాల్లో దేవునికి విధేయతలైన ప్రజల మధ్యన ఎన్నో విపత్తులు అనేవి జరుగుతాయి. వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది, భూకంపాలు వస్తాయి, వరదలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, ఇంకా అల్లర్లు రేగుతాయి. ఎప్పుడు ఇవన్నీ అమ్మా? ప్రభు రాకడ ఆ యొక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమండి, ఎవరైనా నీ ప్రశ్న అడిగినప్పుడు చూడండి, బైబిల్లో ఈ ప్రభుకి ఈ కీర్తన అంటే దేవుడు మనందరికీ మహారాజు ఉన్నాడు, అది మన అందరికీ గొప్ప కారణం. మరి ఎందుకు విపత్తులు వస్తున్నాయంటే మనం చెప్పాలి, మనుషుల యొక్క అవిధేయత కారణాన ఒకటి, రెండవది ఏంటంటే దేవుని వాక్యానికి మానవుడు లోబడకపోవటం, మూడవది ఏంటంటే దేవుని రాకడ అతి సమీపంగా ఉంది కనుక ఈ విపత్తులన్నీ జరుగుతూ ఉన్నాయి. అంతేగాని దేవుని పరిపాలన సరిగా లేకపోవడం వల్ల కాదు. ఎందుకంటే ఆయన అన్యాయమైన పరిపాలన చేయడానికి మానవుడు కాదు. ఆయన ఎప్పుడు న్యాయవంతుడే కనుక ఆయన పరిపాలన కూడా న్యాయవంతమైన పరిపాలనే కనుక ఆ సత్యాన్ని నువ్వు చెప్పగలగాలి. దేవుని పరిపాలనలో మనుష్యులు అంగీకరించట్లేదు నేటికి కూడా. అది కీర్తన జ్ఞాని అయిన సొలొమోను అంటాడు కదా, నీ ప్రవర్తన అంతటి మీద
ఆ, ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ప్రతి మనిషి ఇక్కడ ఉన్న నీవు నేను అందరం కూడా ఒక్కొక్కరం కూడా నన్ను పరిపాలించేది, నన్ను నడిపించేది దేవుని యొక్క అధికారం. ఆ అధికారానికి మనం ఏం చేయాలా? సమర్పించుకోవాలి. ఎందుకంటే నేటికి కూడా లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి ఏమండి దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఈ లోకాన్ని పాడు చేస్తుంది మనుషులే కానీ దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. ఈరోజు నేను ఒక మాట చెప్తాను. ఈరోజు విశ్వాసులుగా ఉన్నాం, మనం క్రైస్తవులుగా ఉన్నాం, మనకి ప్రార్థన తెలుసు, వాక్యం తెలుసు, దేవుని సన్ని తెలుసు, పాటలు అన్నీ తెలుసు. అయినా మనం పాడైపోతామంటే గల కారణం దేవుడా మనమా? ఎవరు సమాధానం చెప్పట్లేదు చూడండి కదండి. ఏమండి, అన్నీ దేవుడు మనకి ఇచ్చాడు. ప్రార్థన చేయడం తెలుసు, వాక్యం చదవడం తెలుసు, అన్నీ తెలుసు. అయినా మనం పాడైపోతున్నాం. దానికి గల కారణం ఏంటంటే మన ప్రవర్తన దేవుని ఎదుట సరి అనేదిగా లేదు కనుక మన జీవితాలు ఏమవుతున్నాయి? పాడైపోతున్నాయి. ఆ సత్యాన్ని మనం గమనించాలి. అందుకే లోకాన్ని పాడు చేసేది మనుషులే కానీ దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. అందుకే ఆ మాట, దేవుడు లేడని ఎవరు అనుకుంటారు? బుద్ధిహీనులు అనుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బుద్ధిమంతులే కదా, కాదా? ఎవరు సమాధానం చెప్పట్లేదు. ఇక్కడ మనం అందరం బుద్ధిమంతులం, బుద్ధి లేని వాళ్ళమా? ఏమంటే బుద్ధిమంతులమే. బుద్ధిమంతులైంది ఏం చేయాలి చెప్పాలి. బుద్ధిమంతులైంది ఏం చేయాలి? చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం చదువుదామా? 25వ అధ్యాయంలో మనకు ఒక ఉదాహరణ, మనందరికీ బాగా తెలిసినటువంటి ఉదాహరణే. 10వ వచనం, 25:10. వారు కొనబోచుండగా వచ్చెను, అతనితో కూడా పెండ్లి విందులోకి పోయేది. ఆ పై వచనం చదువుతాం, 9. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో చెప్పిరి. కొనబోచుండగా వచ్చాడు, సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందు లోపలికి వెళ్ళారు. ఎవరు వీళ్ళంతా చెప్పాలి? మనం ఎవరం? బుద్ధి లేని కన్యకులం, అంతేనా? సిద్ధపడిన వారంతా చెప్పాలి. సిద్ధపడిన వారంతా బుద్ధి గల కన్యకులు. సిద్ధపడిన వారంతా మరి ఇప్పుడు మనం ఎవరం? బుద్ధి లేని కన్యకులం, అంతేనా? చూడండి, దేవుని యొక్క రాకడ సమీపంగా ఉందని తెలిసి సిద్ధపడినటువంటి విశ్వాసి ఎవరైతే ఉన్నారో, సిద్ధపడినటువంటి విశ్వాసులు క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బుద్ధి లేని వారే. వాళ్ళు ఏమనుకుంటారంటే, దేవుడు ఉన్నాడు కానీ, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను కానీ, ఎంత వాక్యం చదువుతున్నాను కానీ ఆయన మొర వినట్లేదు. క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్తున్నాను కానీ ఆయన ఉన్నాడుగా, నాకు ఏ పని చేయట్లేదు. ఈ మాటలు ఎవరు మాట్లాడతారంటే చెప్పండి, ఎవరు మాట్లాడతారు? బుద్ధి లేని వాళ్ళే మాట్లాడతారు. బహుశా నేను అనుకుంటున్నాను మన సంఘంలో అలాంటి వారు ఎవరు లేరని. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. అయినా కూడా సందేహమే కదా, అయినా కూడా సందేహమే. రైట్. కనుక గమనించాలి, లోకాన్ని పాడు చేసేది మనుషులే కానీ దేవుడు మాత్రం. ఎందుకో తెలుసా? చెప్పండి, ఎందుకు తెలుసా? చెప్పాలి ఎవరైనా. ఎందుకు? ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం చదవండి. నరుల ఆలోచన బాల్యము నుండి చెడ్డది. దేవుని స్తోత్రం కలుగునుగా. చెప్పాలి. అదేంటి పాస్టర్ గారండి, నరుల యొక్క ఆలోచన చెడ్డదండి, హల్లెలూయా చెప్తాను అనుకోవచ్చు. మనం అలా లేం కనుక హల్లెలూయా చెప్పాలి, ఉంటే చెప్పవసరంలే. చదవండి ఒకసారి అన్నమాట. 6వ అధ్యాయము 11-12 వచనం ఆదికాండం. భూలోకము చూడండి, మనుషులు చూడండి, లోకం అంటే ఎవరండి? సృష్టి అందరితో పాటు మానవులు కూడా. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉంది. భూలోకము బలాత్కారముతో నిండి ఉంది. దేవుడు భూలోకమును చూసినప్పుడు చెడిపోయి ఉండెను. చూడండి, ఇక్కడ ఈ మాట మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. భూమి మీద సమస్త జంతువులు అనలేదు. ఏమండి?
భూమి మీద సమస్త పశువులు అనలే, భూమి మీద సమస్త జీవరాశుల యొక్క ప్రాకు పురుగులు అనలే. ఏమన్నాడు? సమస్త శరీరులు తమ మార్గములను చెరిపేసుకున్నారు. అందుకే ఆనాడే లోకమంతా కూడా ఏమైపోయింది? త్రోవ తప్పిపోయింది. చూడండి, అది 6వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ వచనం చూడండి, దేవుడు నోవహుకు చెప్తున్నాడు, అప్పుడు యెహోవా చూడండి, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో అయినను వారి దినములు 120 ఏండ్లకు చాలండి. చూడండి, దేవుడు మనిషి యొక్క ఆయుష్ను అక్కడ నిర్ణయం చేశాడు. ఏమన్నాడు? నా ఆత్మ నరులతో ఎల్లప్పుడు కూడా ఏం చేయదంట? వాదించదు. మనం వాదులాడుకుంటాం, కానీ దేవుని ఆత్మ మనిషితో ఎప్పుడు కూడా వాదిస్తుంది. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, మనము నరమాతృలం. ఏమంటే కనుక ఆయన ఆత్మ ఎప్పుడు కూడా మనిషితో వాదిస్తుంది. అందుకే అన్నాడు, సమస్త శరీరాలు భూమి మీద ఏం చేశారంట? తమ మార్గం అంతా కూడా పూర్తిగా చిరిపేసుకున్నారు. అందుకే లోకమంతా కూడా పాడైపోయింది. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ పాడైపోయిన లోకం నుండి నేను ఏర్పాటు చేసుకుని నీ జీవితంలో ఒక గొప్ప ఆనందానికి కారణం ఇస్తాను అంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పగలడు హల్లెలూయా. యెషయా గ్రంథము 24వ అధ్యాయం 5వ వచనం కూడా ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము 24వ అధ్యాయం 5వ వచనం. లోకం ఎందుకు పాడైపోయింది చూడండి. లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించారు, కట్టడలను మార్చి నిత్య నిబంధనలను మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకం ఏమైపోయిందంట? అపవిత్రం అయిపోయింది. అందుకే ఎందుకు ఈ విపత్తులు జరుగుతున్నాయి అని అంటే కారణం ఇదే. ఏమండి, మనుషులు ఏం చేస్తారంట? ధర్మశాస్త్రం అతిక్రమిస్తున్నారు, కట్టడలు మార్చేసి నిత్య నిబంధన మార్చేస్తున్నారు. దాని నివాసుల చేత లోకం ఏమైపోయిందంట? చూడండి, ఈ మధ్య కొన్ని ప్రకటనలు విన్నాం. ఆదివారం సెలవు దినం రద్దు చేయబడను కదా. అంటే ఇలాంటివన్నీ కూడా దేవుని యొక్క లేఖనానికి విరుద్ధమైనవి. దేవుడు అలనాటి కాలంలో తన సంకల్పం చొప్పున ఈ దినాన్ని పరిశుద్ధపరిచి తన బిడ్డలందరికీ ఇచ్చాడు. ఎవరైతే ఆయన నమ్మి వస్తారో వచ్చిన వారిని ఎవరిని కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు. చూడండి, రాజ్యాంగాన్ని మార్చేస్తాం, ఆదివారం సెలవు రద్దు చేస్తాం అంటే ఇక్కడ ఇదే ఏమంటాడా? లోక నివాసులు ధర్మశాస్త్రం ఏం చేస్తున్నారు? అతిక్రమిస్తున్నారు. లేఖనము అక్షరాలుగా నెరవేరబోతూ ఉంది రానున్న దినాల్లో. ఏమండి, అందుకొరకే లోకమంతా కూడా చెడిపోయింది. అది కేవలం మనుషుల వల్లే కానీ దేవుని వలన ఎంత మాత్రం కూడా కాదు. అలాంటి లోకములో నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకుని ఒక గొప్ప ఆనంద కారణానికి ప్రతినిధిగా దేవుడు మనలను నిలబెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. చెప్పగలరు హల్లెలూయా. చూడండి, దేవుని నుండి మంచిది ఏదైనా పొందడానికి మానవాళికి యోగ్యం అనేది ఏమీ కూడా లేదు. ఎందుకంటే ఏ మనిషి కూడా అర్హత ఉన్నవాడు కాదు దేవుని ఎదుట. కానీ అనేక మేళ్లను పొందుతూ ఉంది లోకం. మనము దేవుని నుండి మంచిది పొందుకోవడానికి యోగ్యులము కాదు, అర్హులము కాదు. అయినా కూడా దేవుడు మనల్ని ప్రేమించి అనేకమైన మేళ్ళు చేస్తున్నాం, మనం పొందుకుంటూ ఉన్నాం. మనుషులు అధిక సంఖ్యాకులు చాలామంది ఏం చేస్తున్నారంట? దేవుడిచ్చే మంచితనాన్ని తీసుకుంటున్నారంట, కానీ ఆయనకు ఎలాంటి కృతజ్ఞత చెప్పకుండా ఆ పొందుకున్నటువంటి మంచి ఈవులను దుర్వినియోగం చేస్తున్నారండి. గమనించండి, దేవుడు నిన్ను నన్ను ఒక గొప్ప ఆనందానికి కారణంగా ఉంచడానికి ప్రయత్నం చేసి అనేకమైన మేళ్లతో నింపి అనుదినము నిన్ను నడిపిస్తూ ఉంటే ఆ మంచి ఈవులను తీసుకుని మనం ఏం చేస్తున్నామంట? దుర్వినియోగం చేస్తున్నాం. వాటిని ఒక క్రమమైనటువంటి విధానంలో ఉపయోగించట్లేదంట. మంచిని తీసుకుంటున్నాం, కృతజ్ఞత చెప్పట్లేదు. పైగా ఆ పొందుకున్న మంచిని ఏం చేస్తున్నాం? సదుద్దేశానికి ఉపయోగించట్లే. దేని కొరకంట? దురుద్దేశానికి ఉపయోగిస్తున్నాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని దగ్గర అధికారం పొందుకున్నాడు అంటాడు కదా, భూమి మీదను చెప్పాలి, భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారం. అయినా కూడా ఆయన ఉన్న 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎక్కడ కూడా దేవుడు తనకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు.
మోషేకి దేవుడు అధికారం ఇచ్చాడు, ఒక చోట దుర్వినియోగం చేశాడు. ఎక్కడ? బండని మాట్లాడు బండతో అంటే చెప్పాలి, కర్రతో కొట్టాడు. తన అధికారం దుర్వినియోగం చేసి జరిగిన సంఘటన మన అందరూ తెచ్చి ఇప్పుడు మన అంశం అది కాదు. కానీ ఎందుకు మాట చెప్తానంటే, దేవుడిచ్చిన మంచిని తీసుకుంటున్నాం కానీ చెడుని మాత్రం విడిచిపెట్టలేకపోతున్నాం. దేవుడిచ్చిన మంచి ఈవెని తీసుకుని మనలో ఉన్నటువంటి చెడు స్వభావానికి దాన్ని అనువుగా చేసుకొని ఏం చేస్తామంటే దుర్వినియోగం చేస్తాం. ఇక్కడున్న మనందరం కూడా మంచి వాళ్ళమని మనం గర్వంగా చెప్పుకోగలమా? ఒకవేళ చెప్పుకోవచ్చు మనకున్న జ్ఞానాన్ని బట్టి. కానీ లేఖనానుసారంగా మనిషి ఎవడు కూడా మంచివాడు కాదు. అంటే మనం చదివినటువంటి 53వ కీర్తన లేక 14వ సంకీర్తన కూడా అదే ఉంది. చూడండి ఒకసారి 2వ చరణం చదవండి. 53:2 వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నాడు. చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆకాశం నుండి పరిశీలన చేస్తాడు. ఎందుకంట చెప్పాలి? ఎందుకంట వివేకము కలిగి నన్ను ఎవడైనా వెదికేవాడు ఉన్నాడేమో అని పరిశీలన చేస్తూ ఉంటే మనుషులకు పరిస్థితి ఎలా ఉందో చెప్తున్నాను. చూడండి, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయారు, ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరు లేరు ఒక్కడే. అయినా కూడా దేవుడు మనుషులను ప్రేమించి మంచి ఈవులను దయచేస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా, హల్లెలూయా. ఆ మంచి ఈవులను పొందుకొని మనిషి తనలో ఉన్నటువంటి చెడు స్వభావాన్ని ఆ మంచి ఈవులతో కలిపి దానిని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. వాటికంటే ఇంకా మంచి వాటి దేవుడు తమ ఇవ్వకపోతే, వాటికంటే ఇంకా మంచిదాన్ని దేవుడు అనుగ్రహించకపోతే పైగా దేవుని మీద ఏం చేస్తారంట? సణుగుతూ ఉన్నారు. దేవుడు మంచిదాన్ని ఇస్తున్నాడు, ఆ మంచిని తీసుకుని ఏం చేస్తున్నారు? దుర్వినియోగం చేస్తున్నారు. దానికంటే ఇంకా మంచిది కావాలని కోరుకున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే దేవుని మీద సణుగుతున్నారు. అనేకులు దేవుని పేరును వ్యర్థంగా పలగడం, లేక దూషించడం, లేక దేవుని మీద ఫిర్యాదులు చేయడం అనేవి చేస్తున్నారు. ఇవన్నీ ఏమండి తమ కోసమే తప్ప దేవుని పేరు కోసము కా. గమనించి ఒకవేళ నేను అనుకుంటాను ఇక్కడ మనలో అలవాటు వారు ఎవరు లేదేమనుకుంటాను. ఉండకపోతే దేవుని స్తోత్రం. ఒకవేళ ఉంటే ఈరోజు మన పరిస్థితి అంతా కూడా మనం మార్చుకోవాలి. ఎందుకంటే నిన్ను దుఃఖానికో నష్టానికో శ్రమకో కారణంగా దేవుడు ఉంచడానికి ఇష్టపడట్లేదు. ఒక గొప్ప ఆనందానికి కారణంగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఆ 3వ చరణం చదువుదాం. ఏంటి ఆనందానికి కారణం అంటే 47వ సంకీర్తన చూడండి. నా జీవితంలో ఈ గొప్ప ఆనందానికి కారణం ఏంటంటే ఆయన జనములను మనకు లోపరుచును, మన పాదముల క్రింద ప్రజలను. ఎంత గొప్ప శ్రేష్టమైన మాట. దేవుని స్తోత్రం చెప్దామా? మరి రోజు ఆ యోగ్యత, ఆ అర్హత మనకుందా? గమనించాలి. దేవుడు ఏమంటున్నాడు? ఆయన జనములను మనకు లోపరుస్తాడు, మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కుతారు. ఈరోజు క్రైస్తవం ఎలా ఉందనంటే అనేకుల పాదాల కింద అణగద్రొక్కబడతా ఉంది. లేఖనానికి విరుద్ధమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. వాక్యం ఏం చెప్తుంది? జనాల్ని దేవుడు మనకు లోపరుస్తాను అంటున్నాడు, మన పాదముల కింద ప్రజలు అణగదొక్కుతాను అంటున్నాడు. చూడండి, దేవుడు న్యాయవంతుడైనటువంటి పరిపాలకుడిగా దుర్మార్గులుగా ఉన్న వారందరి మీదకి వాస్తవానికి శిక్ష అనేది పంపించాలి. మనకు తెలుసు కదండి, పాత నిబంధన కాలంలో తప్పు చేసిన వాడు వెంటనే శిక్ష, అందులో ఎలాంటి సందేహం లేదు. వాయిదాలు వేసే ఆ పద్ధతి లేదు. ఏమండి, ఈరోజు రేపు ఎల్లుండి లేక ఒక 6 నెలలు వాయిదాలు వేసే పరిస్థితి. తప్పు చేసిన వాడు వెంటనే అక్కడ ఏం చేయాలా? శిక్ష అనుభవించాలి. దానికి ఉదాహరణ ఎవరనంటే ఆకాను చాలా స్పష్టంగా కనబడతా ఉంటాడు మనకి. దేవుడు చెప్పాడు, ఎరుకో మీదకి వెళ్తూ ఉన్నారు మీరు, అది శపించబడిన దేశం, దానిలో ఉన్న దానిని సర్వం కూడా మీరు ఏం చేయాలా? నాశనం చేసేయాలి. ఏది కూడా కనీసం ఒక చీపురు పుల్ల కూడా తెచ్చుకోవడానికి వీలు లేదని చెప్పాడు. కానీ ఇశ్రాయేలు అందరూ కూడా మాట విన్నారు, కానీ వారిలో ఆకాను మాత్రం ఆ మాట వినలేదు. తన కొరకు ఆశపడి ఏదో తెచ్చుకున్నాడు. అక్కడ ఒక మాట ఉంటుంది, తనతో పాటు తన వంశం అంతటినీ కూడా ఏమంటే ఆ ఒక్క దినమే ఆకాను కుటుంబము, పశువులు అన్నీ సమస్తం కూడా సమూలంగా రాళ్లతో కొట్టబడి సంపడు. అని ఎందుకు మాట చెప్తున్నానంటే
అలాంటి కాలంలో దేవునికి వ్యతిరేకంగా ఏ తప్పు చేసినా అది వెంటనే శిక్ష. ఆదాముని దేవుడు క్షమించాడండి? ఆదాము తప్పు చేశాడు, దేవుడు క్షమించి వదిలేశాడా? చెప్పాలి, వదిలేశాడా? విడిచిపెట్టలే. ఓన్లీ నేను తయారు చేసుకున్న ఆదాము కదా, నేను ప్రేమించిన ఆదాము కదా, సర్లే ఏదో తెలియక చేశాడులే, మరొక అవకాశం ఇద్దాములే, బాగుపడతాడు అనుకున్నాడండి? చెప్పాలి, అనుకోలే. వెంటనే అన్నాడు, నేను చెయ్యొద్దని పని చేసావు కనుక, నా మాట మీరే కనుక ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఏ భూమినైతే ఏ భూమికైతే నేను ఏ మట్టి నుండి నేను తీసానో ఆ భూమిని నువ్వు సేద్యపరచడానికి బయటికి పొమ్మని చెప్పి దేవుడు వెంటనే అక్కడ శిక్ష విధించాడు. అక్కడ మాట ఉంటుంది, ఆదామును బట్టి దేవుడు నేలను శపించాడు. ఇది మా చెప్తానంటే, ప్రస్తుతం మన కృపాకాలంలో ఉన్నా కనుక దేవుడు న్యాయవంతుడు పరిపాలన చేస్తూ, ఒకవేళ మనము దుర్మార్గంగా ప్రవర్తించినా, దేవుని వాక్యానికి అవిధేయులుగా ఉన్నా, దేవుని వాక్యానికి లోబడకపోయినా ఆయన మనల్ని ఏం చేయట్లేదు? చెప్పాలి, ఏం చేయట్లేదు? శిక్షించట్లేదు. ఇంకా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఒకవేళ ఆయన ఆ శిక్షించకపోతే ఆయన న్యాయవంతుడు కాదు అనుకోవడానికి ఏమాత్రం కూడా లేదు. ఎందుకు శిక్షించట్లేదంటే వాక్యం ఒక మాట అంటది, ఆ అజ్ఞాన కాలమందు, తెలుసా ఎవరికైనా వాక్యం? ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని ఎదురు చూస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడున్న కృపాకాలంలో ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందని చూస్తారు. ఎందుకంటే శిక్షించలేక కాదండి, మనుషులను శిక్షించడం ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టమో కాదు. అంటే ఆ శిక్ష నుండి తప్పించబడాలి. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి, 18వ అధ్యాయంలో. యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయం మనం గమనిస్తే అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది. 23వ వాక్యం చూడండి, జాగ్రత్త గమనించాలన్నమాట. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకటమే నాకు సంతోషం. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఎంత దుర్మార్గుడైనా వాడిని శిక్షించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దుర్మార్గుని శిక్షించడానికి ఇష్టపడకపోతే విశ్వాసం శిక్షిస్తాడండి ఆయన? గమనించారు. కానీ మనం ఏం చేస్తామనంటే, మన ప్రవర్తనను బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి, ఏమండి, మనలో ఉన్నటువంటి చెడు స్వభావాన్ని బట్టి దేవుడు మనం ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆనంద కారణం నుంచి ప్రక్కకు తొలగిపోయి మరలా అదే బాటలో వెనుక వెళ్ళిపోతుంది. దేవుడు అంటున్నాడు, దుష్టులు చనిపోతే నాకు ఎలాంటి సంతోషము కలగదు. వాడేం చేయాలా? తన ప్రవర్తన దిద్దుకొని సరి చేసుకోవాలి, అప్పుడే నాకు సంతోషం. చూడండి, మనిషిలో ఉన్నటువంటి నెమ్మది లేని అత్యాశ, మనిషిలో ఉన్నటువంటి నెమ్మది లేనటువంటి కోరికలు, ఏమైనా గుణము, తిరగబడే స్వభావం, ఇవన్నీ కూడా అదుపులో ఉంచడానికి వేరు విధానాలను, సాధనాలను దేవుడు అప్పుడప్పుడు ఉపయోగిస్తూ ఉంటాడు. చాలా సందర్భం నేను చెప్పాను గతంలో కూడా, దేవుడు మనలను సరి చేయడానికే శిక్షిస్తాడు కానీ నాశనం అయిపోవడానికి మాత్రం కూడా కాదు. ఒకవేళ నీకు శ్రమ వచ్చిందా, సరి చేసుకోవాలి. నీకు కష్టం వచ్చిందా, సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. నీకు బాధలు వచ్చాయా, దేవా నాకు ఎందుకు ఈ బాధలు పంపించు అనకూడదు. దేవుడు నాకు ఈ బాధ పంపించాడంటే నేను సరి చేసుకోవాల్సింది ఏదో ఉంది. అది కీర్తనగాడు అంటాడు, దిద్దుబాటు నీకు కదా, దిద్దుకోవడానికి ఇష్టపడము. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు దిద్దుకోవాలి. దేవుడు కొన్నిసార్లు మనలో ఉన్నటువంటి తిరుగుబాటు స్వభావాన్ని, మనలో ఉన్నటువంటి అవిధేయత స్వభావాన్ని తొలగించడానికి కొన్ని విపత్తులు, కొన్ని సాధన ఉపయోగిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు అవి కఠినంగా, తీవ్రమైనగా ఉంటాయి. అయినా ఆ విధంగా దేవుడు చేయకపోతే మనము సరైన క్రమంలో రాలేము. కనుక దేవుడు అలా చేయడం ఏమాత్రం కూడా తప్పు కాదు. అందుకే 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యంలో 2వ భాగాన్ని కనుక మనం గమనిస్తే, అక్కడ పౌలు తెస్సలోనిక సంఘానికి ఒక చక్కటి మాట రాశాడు. తెస్సలోనిక రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8, 2వ భాగం కిందకి చూడండి. మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే.
గమనించి ఈ రెండవ ఆ మాటను మన జీవితాలకు మనం అన్వయించుకోవాలి. ఏమాట? శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. అక్కడ చూడండి, సువార్తకు లోబడని వారికి ప్రతిదండన. ఒకవేళ ఆ సువార్తను చేసేటప్పుడు మీకెవరైనా శ్రమ పెడితే వారికి ఏమొస్తుందంట? చదవండి, అక్కడ ఒక మాట ఉంది, మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ. ఆయన నిమిత్తము మనం శ్రమ పడితే ఏమండి అక్కడ చూడండి, విశ్రాంతి అనుగ్రహించే దేవునికి న్యాయం. కనుక వీళ్ళు గమనించారు, నిజంగా దేవుని తీర్పులు ఎప్పుడు కూడా లోకంలో జరుగుతూ ఉన్నాయి. ఆ తీర్పులన్నీ కూడా న్యాయమైనవి కానీ ఎంత మాత్రం కూడా అన్యాయమైనవి కాదు. కారణం ఏంటంటే ఆయన అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఏమంటే వ్యక్తుల పట్ల, జాతుల పట్ల, మానవత అందరి పట్ల ఆయన వ్యవహారం ఎప్పుడు కూడా న్యాయసమ్మతమైందే, ఎప్పుడు కూడా అన్యాయమైంది కాదు. పక్షపాతం చూపించేటువంటి దేవుడు కాదు. అందుకే కీర్తనకారుడు ఆయన గొప్పతనాన్ని పొగుడుతూ ఒక మాట రాశాడు. 33వ సంకీర్తన 5వ చరణం చదవండి. పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆశీనైనప్పుడు తను వెంబడించిన మీరును ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పుది. దేవుని స్తోత్రం కలుగుగా. మనం చదివినటువంటి 4వ చరణం అదే. ఏంటంట? మరొకసారి వెనక్కి వెళ్దాం, ప్రార్థన చేస్తాను. ఒకసారి వెనక్కి వెళ్దాం. తాను ప్రేమించిన యాకోబును మహాతీశ్వయ స్వదముగా మన స్వాస్యమును ఆయన మన కొరకు ఏర్పడి. ఏంటనంటే ఇక్కడ ఈ మాట చూడండి, ఆయన సింహాసనం ఆశీనున్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి ఏం చేస్తాం? ఎంత గొప్ప ఆధిక్యత! ఏ యోగ్యత లేని, ఏ అర్హత లేని మనల్ని ఏం చేస్తున్నాడు ఆయన? సింహాసనం కూర్చోబెడతాను అంటున్నాడు. కూర్చొని పెట్టి మన పూర్వీకులు ఎవరంట? మన పూర్వీకులైనటువంటి ఇశ్రాయేలు 12 గోత్రముల మీద మనకి ఏమిస్తాడంట? తీర్పు తీర్చే అధికారం ఇస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ స్వాస్యాన్ని దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. అంటే ఈ వచనాలు గతంలో నెరవేరాయి, రానున్న భవిష్యత్తులో మరింతగా అవి నెరవేరబోతూ ఉన్నాయి. ఆయనతో పాటు చూడండి, భూమి అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఆధీనములోకి, ఆయనతో పాటు ఆయన నమ్మకం ఉంచిన వారి అధికారం క్రిందకు వస్తుందట. ఎప్పుడు అంటే దేవుని యొక్క సత్యాన్ని మనము నమ్మి ఆ సత్యంలో నడుస్తూ ఆ ఆనందానికి కారకురాలుగా ఉన్నందుకు కృతజ్ఞతలు చెబుతూ మరింతగా దేవుళ్ళు ఎదగడానికి మనం ప్రయాసపడినప్పుడు తప్పకుండా ఏమండి ఆయన నమ్మకం వచ్చిన మనందరికీ ఒక గొప్ప అధికారం అనేది దేవుడు ఇస్తాడు. అందుకే గత శుక్రవారం ఒక మాట చదివించాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వాక్యంలో మాట ఉంటుంది, ఎందరైతే తను అంగీకరించురో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలకుటకు అధికారం ఇచ్చాడు. ఈరోజు అధికారాన్ని మనం ఏం చేయకూడదు? ఇంకా చెప్పాను, దుర్వినియోగం చేయకూడదు. దేవుడు ఒక గొప్ప ఆనందాన్ని, అధికారాన్ని ఇస్తున్నాడు. కనుక దేవుడే మన వారసత్వం నియమించాలని ఆ సంగతి ఆయనకు అప్పగించి ఊరుకుంటే అది ఏమాత్రం ప్రయోజనం లేదు. ఏమండి, మనం కూడా ప్రయాసపడాలి. ఎంతో చూడండి, అదేంటి, ఎంత వస్తుంది అనే విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన జీవితం అంతా కూడా దేవుని చేతుల్లో పెట్టి ఆయన ఆధీనంలో, ఆయన అధికారంలో, ఆయన పరిపాలనలో మనం ముందు కొనసాగలిగితే ఎలాంటి ఆందోళన నీ జీవితానికి అవసరం లేదు. ఎందుకంటే ఆయన అధికారం కింద నువ్వు నేను ఉన్నాం కనుక అది చివరికి శాశ్వత జీవానికి నడిపిస్తుంది, కానీ ఏమాత్రం కూడా మార్గాన్ని తొలగిపోవడానికి అవకాశం ఉండదు. కనుక చివరిగా ఒక వాక్యం చదువుకొని మనము ప్రార్థన చేద్దాం. అపోస్తుల కార్య గ్రంథం 20వ అధ్యాయము 32వ వాక్యం చదవండి. అపోస్తుల కార్య గ్రంథం జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగిస్తున్నాను. చూడండి, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్యము అనుగ్రహించుటకు శక్తిమంతుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా, హల్లెలూయా. నేను చెప్పాను కదా, ఇది మరొక ఆనందానికి కారణం. ఒకటి, ఆయన జనమును మనకు లోపరిచేది ఒక ఆనందానికి కారణమైతే, రెండవది మన స్వాస్యం ఏర్పాటు చేసి ఆ స్వాస్యములో సింహాసనం కూర్చుని పెట్టి ఏమిస్తానంటున్నాడు? ఇశ్రాయేలు 12 గోత్రముల మీద తీర్పు తీర్చేయడం ఒక శ్రేష్టమైన అవకాశం దేవుడు ఇస్తున్నాడు. కనుక ఆ స్వాస్యాన్ని మనం పొందుకునే క్రమంలో
ఆయన పరిపాలనలో నడిపించబడుతుంది. మనం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరము లేదు. అందుకని చూడండి, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయటకును, చూడండి ఇంకొక మాట, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్యము అనుగ్రహించుటకును ఆయన శక్తిమంతుడు. ఈరోజు మరి మనము ఆ పరిశుద్ధపరచబడిన వారందరిలో ఉన్నామా? పరిశుద్ధుల వరుసలో ఉన్నామా? ఏ వరుసలో ఉన్నామో అనేది మన ప్రశ్న. దేవుడు గొప్ప ఆనందానికి 2 కారణాలు చెప్పాను నేను. ఒకటి, జనములను మనకు లోపరిచి మన ప్రాధముల కింద ప్రజలు అనగదొరుకుతాడు. రెండవది, ఒక స్వాస్యాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. ఆ స్వాస్యములో దేవుని సింహాసనం మీద మనం కూడా ఉండి ఆయనతో పాటు ఏం చేస్తాం? ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చు. కనుక ఈ 2 గొప్ప ఆనందానికి కారణాలు దేవుడు మన జీవితం అనుగ్రహించాడు. కనుక దాన్ని ఎప్పుడు కూడా ఆ ఆనందాన్ని పోగొట్టుకోవడానికి మనము ఇష్టపడొద్దు. అట్టి పరిస్థితుల్లో మన జీవితాన్ని మలుచుకోవడానికి ఇష్టపడొద్దు. శ్రేష్టమైనటువంటి ఈవులు దేవుడు మనకి ఇస్తున్నాడు. కనుక ఆ మంచి ఈవులను పొందుకొని ఆనందాన్ని మరింత రెట్టింపు చేసుకుని ముందు కొనసాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మనందరి కొరకు దీవించునుగా. తల ఉంచి కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చెప్దాం. అందరూ కూడా ఒకసారి అడుగుదాం, నిజమే దేవా, ఇదిగో నన్ను ప్రేమించి ఏ యోగ్యత అర్హత లేకున్నా నన్ను ఎంతగానో నువ్వు ప్రేమించి నా ఆనందాన్ని కోరుకున్నావు, నా సంతోషాన్ని నువ్వు కోరుకున్నావు. నేను ఆనందంగా ఉంటే, నేను సంతోషంగా ఉంటే అది చూసి నువ్వు ఆనందిస్తున్నావు. సంతోషించగల దేవుడు అయి ఉన్నావు. నాకు ఇట్టి గొప్ప ధన్యత మీరు ఇచ్చారు, నీకు స్తోత్రాలని ఒకసారి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించదండి. ఏ మనిషి కూడా భూమి మీద నీకు ఎలాంటి అధికారం ఇవ్వలేడండి. నీ జీవితంలో ఒక మనిషి ఇచ్చే ధనము కానీ, ఒక మనిషి ఇచ్చే బంగారం కానీ, ఆ మనిషి చేసే సహాయం కానీ నీ ఆనందానికి కారణం కావచ్చు, కానీ అది తాత్కాలికమే. కానీ శాశ్వతమైన ఆనందం దేవుడు నీ జీవితానికి ఇస్తున్నాడు. లోకమంతటిని కూడా నీకు అప్పగిస్తానంటున్నాడు. నీ పాదముల కింద అనగదొరుకుతానంటున్నాడు. గొప్ప స్వాస్యం ఇచ్చే సింహాసనం మీద తీర్పు తీర్చేటువంటి ఆ ధన్యత నీకు ఇస్తానంటున్నాడు. ఆనందానికి కారణాలు చాలా ఉన్నాయి. మరి ఆనందాన్ని పొందుకోవడానికి సిద్ధమైన? ఎందుకంటే ఒకవేళ నా ద్వారా దేవుడు ఆనందంగా ఉండాలని నువ్వు కోరుకోవట్లేదేమో, కానీ నీ ఆనందాన్ని కోరేవాడు ఆయన, నీ ఆశలు తీర్చేవాడు ఆయన. క్రియలు కలిగినటువంటి ప్రేమ దేవునిది. ధన్యులు మనం. కానీ హృదయపూర్వకంగా ప్రార్థనలు ఏకీభవించాలి. ఎవరు కూడా దయచేసి మనం కూడా తల ఉంచి మాట ప్రార్థన చేద్దాం. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, ప్రియలున్న ప్రేమానిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నిజమే కదా, మన ఆనందాన్ని కోరే దేవుడు, మన ఆశలను తీర్చే దేవుడు. ఆయన ప్రేమ క్రియలు కలిగినది. ధన్యత మనది. కనుక అటు ధన్యతలో ఆ గొప్ప ఆనందాన్ని పొందుకుంటూ మన విశ్వాస యాత్రను కొనసాగిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవుడు, మీకు వందనాలు. 2వ ఆదివారంలో ఇక బలహీనుడిగా ఉన్న నీ దాసు నిలబెట్టుకుని బలపరుచుకొని నాతో మాతో మీరు మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. నిజమే,
మా జీవితంలో గొప్ప ఆనందానికి గల కారణము రెండు చెప్పావు. జనములను మాకు లోపరుస్తున్నంటున్నావు. గొప్ప స్వాస్యాన్ని మా కొరకు ఏర్పాటు చేసి ఆ సింహాసనం మీద 12 గోత్రంలోకి తీర్పు తీర్చే ధన్యత మాకు ఇస్తున్నావు. నిజమే, నీ ప్రేమ, క్రియలున్న ప్రేమ నాయన, మా జీవితాలలో ఆనందాన్ని కోరుకుంటున్నావు నీవు. మేము అట్టి దిశగా మా జీవితాలను మలుచుకునే కృప దయచేయండి నాయన. నువ్వు ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని గొప్ప క్రియలు చేసినా, ఎంత కృప చూపించినా మేము ఆనందించలేకపోతున్నాం నీలో. ఇన్ని అద్భుత కార్యాలు మా జీవితంలో మేము చూసినా మేము సంతోషించలేకపోతున్నామేమో నీలో. అందుకే ఈరోజు మరొకసారి నీ వాక్యం ద్వారా సూటిగా మేము గద్దించాం నాయన. అది మేము ఆలకిస్తూ చప్పట్లు కొడుతూ నాయన ఆర్భాటము చేస్తూ నీ సన్నిధిలోకి వస్తే నాయన మాకు ఇచ్చేటువంటి గొప్ప ఆనందాన్ని మేము వశము చేసుకుంటామని వాక్యం ద్వారా సెలవిచ్చాను. స్తోత్ర. కనుక విత్తబడిన వాక్యం విన్న మేము వట్టి వారికి వెళ్ళిపోకుండా ఆ వాక్యాన్ని మనసారా హృదయంలోనికి ఆహ్వానించుకొని వాక్యానుసారంగా మా జీవితాలు మలుచుకొని నీవిచ్చే శ్రేష్టమైన ఆనందం పొందుకొని దాన్ని బట్టి ఆ ఆనందం మరింత రెట్టింపు చేసుకుని మా ద్వారా నీ సన్నిధికి సంతోషము, ఆనందం కలిగేటువంటి కృపలో మేము నడవడానికి సహాయం గ్రహించమని జరిగిన ఆరాధన అంతట్లో మీరు మాతో ఉన్నందుకు కృతజ్ఞతలు తెలుస్తూ తదుపరి జరిగిన ఆరాధన క్రమంలో కార్యక్రమాల్లో కూడా మీరు మాతో ఉండండి. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థన మనకు సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మారాలి మారాలి మన పాత రోత బ్రతుకు మారాలి, చేరాలి చేరాలి యేసుని పాదాలు చెంత చేరాలి. మారాలి మారాలి మన పాత రోత బ్రతుకు మారాలి, చేరాలి చేరాలి యేసుని పాదాలు చెంత చేరాలి. దీపమున్న నాడే ఇల్లు చక్కదిద్దుకుంటే మంచిది, శక్తి ఉన్న నాడే భక్తిలోన ఉంటే చాలా మంచిది. దీపమున్న నాడే ఇల్లు చక్కదిద్దుకుంటే
పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి, అదే మన మధ్యలో ఇందిరా ఆంటీ ఉన్నారు, తనకు సంఘ పెద్దలు, మరి విశ్వాసులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు మరి చెల్లిస్తూ, మరి ఈరోజు అంశం విన్నాం మనం. ఏంటది? ఆనందం. అంశం ఏంటి? ఆనందం. మరి పాస్టర్ గారు చెప్తూ రెండు చెప్పారు, మొత్తం చెప్పేసి రెండు విషయాల్లో దేవుడు మనం ఎంత పాపం చేసినా కూడా ఏం చేస్తాడట? తన కృప చూపించి ప్రజలందరినీ కూడా తన పాదాల కింద ఉంచడానికి ఉంటాడు. రెండవదిగా తన సింహాసనంలో మనకేమిస్తాడట? చోటు ఇస్తాడట. చూడండి, మరి ఆ యొక్క రాజ్యంలో తనతో పాటు మనకేమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు? చోటు ఇచ్చి ఇంకో అధికారం ఇస్తాడట. ఏంటి? తీర్పు తీర్చే అధికారం ఇస్తాడు. అక్కడ గోత్రాలు ఉంటాయి కదా, ఆ గోత్రాలన్నిటి మీద ఎన్ని ఉంటాయి? 12. ఆ 12 గోత్రాలన్నిటి మీద కూడా తీర్పు తీర్చే ఒక మహత్తర అవకాశం. నిజంగా ఎంతగా మనల్ని ప్రేమిస్తాడు చూడండి. మాస్టర్ గారు ప్రత్యేక వందనాలు. చాలా చక్కగా మరి చాలా చక్కనటువంటి అంశం మనం ఈరోజు విన్నాం. మరి అలాంటి దాంట్లో మనం ఉండాలి అంటే ఏం చెప్పారు తను? మన యొక్క ఏవైనా పాప జీవితం ఉంటే మనం ఏం చేయాలట? మారాలి. ఇప్పుడే రాజేష్ పాడిన పాట, మారాలి మారాలి. ఏం మారాలి? మనం బ్రతుకు మార్చుకోవాలి, ప్రవర్తన మార్చుకోవాలి. ప్రభు పాదాల దగ్గరికి వస్తే తప్పక ఇలాంటి ఆధిక్యం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నటువంటి మంచి వర్తమానం విన్నాం. మరి మిగిలిన ప్రవక్తలు ఈ విధంగా ఉన్నాయి. మరి మంగళవారం తెలుసు కదా, మంగళవారం ప్రత్యేకంగా కేవలం ప్రార్థించే దినం మాత్రమే ఉంది. అది అక్కడ మెసేజ్లు ఉండట్లేదు. మరి ప్రార్థన అంశాలు మరి రోజా ఆ లిస్ట్ రాస్తూ ఉంది. మరి రోజాకి ఏం చెప్తారంటే నెక్స్ట్ వీకేనే కొంచెం ఏంటి దాని తాలూకా ఫీడ్బ్యాక్ ఇస్తే బాగుంటుందని రోజాకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి తప్పక రండి, 1 గంట మాత్రమే ఉంటుంది. మరి ఎవరైనా ఫోన్ చేసినా కూడా దాని గురించి ఆ రోజు తప్పక ప్రార్థన చేస్తున్నాం. అందరికి ఏదైతే ఇచ్చారో ఎక్కువ అంశాలు కాకుండా చాలా తక్కువ అంశాలే ఆ రోజు చేస్తున్నాం. ఎవరైతే ఫోన్ ద్వారా చెప్పినా ఏవైనా మంచి అవకాశాలు ఉంటే మేము అక్కడ తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి శుక్రవారం మరి యథావిధిగా మరి ఉపవాస కూడిక ఉంటుంది. వస్తున్నారు చాలామంది. మరి దీన్ని కంటిన్యూ చేయాలని కోరుతూ ఉన్నాను. మరి ఈరోజు 2వ ఆదివారం కాబట్టి స్త్రీల కూడిక ఉంది. స్త్రీల కూడిక ఉంది కాబట్టి మరి ఇది అయిన తర్వాత స్త్రీలు కొద్దిసేపు అయినా సరే మరి సిద్ధంగా ఉండాలని వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి హేమలత గారు ఇదివరకు చెప్పే ఉంటారు, ఎవరికో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి పెద్దలు ఇందిరా ఆంటీ గారు మధ్యలో ఉన్నారు, చూసారు, తను సర్జరీ చేసుకున్నారు. మరి సర్జరీ చేసుకొని తనకి ఆ స్పెట్స్తో చూడండి, ఈ వయసులో మనం ఏంటంటే రెస్ట్ తీసుకుంటాం, సర్జరీ అయిందండి. కానీ అలా కాదు, ఇందిరా అంటే మన మధ్యలో దేవుని సన్నిధిలో నేను ఉండాలని ఆ బ్లాక్ స్పెట్స్ పెట్టుకుని వచ్చి కొంచెం అటు ఇటు అవుతున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాడు. అంటే అలా కూర్చోవడం కష్టం సర్జరీ చేస్తూ. నిజంగా తన గురించి ప్రార్థన చేయండి, అందరూ కలిసి ప్రార్థన చేయండి ఇందిరా ఆంటీ గురించి. మరి వచ్చే ఆదివారం గత కాలంలో చెప్పారు ఆవిడ, గుర్తుందా? వచ్చే ఆదివారం ఏంటి? 18వ తేదీ బర్త్డే, ఇందిరా ఆంటీ బర్త్డే గ్రాండ్గా చేయాలి, సంఘంలో మంచి భోజనాలు పెట్టించాలని డబ్బులు కూడా ఆవిడ ఇచ్చేసే పరిస్థితి ఇచ్చేస్తారు, బర్త్డే చక్కగా చేయాలని. కానీ మరి తన కుమారుని ఇటీవల మరి కోల్పోయారు ప్రభునందు. మరి ఎవరు? ప్రభునందు నిద్రించడం వల్ల మరి బర్త్డే కూడా వద్దు, నేనేం చేసుకుంటాను, బర్త్డే వద్దు, ఏదైతే ఇచ్చానో అది ఈ వారమే అందరికీ భోజనాలు ఏర్పాటు చేయండి అనేసి మరి పాస్టర్ గారు తెలియజేయడం, అప్పటికప్పుడు అందరికి కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఇది అయిన తర్వాత మరి భోజనాలు ఉంటాయి కాబట్టి మరి ఆ భోజనాలు కూడా మరి అందరూ కూడా స్వీకరించవలసిందిగా మరి కోరుతూ ఉన్నాం. అయితే స్త్రీల కూడిక ఉంది, ఇది ఉంది కాబట్టి స్త్రీలు కొంచెం కంటిన్యూ చేస్తారు. ఈ లోపల మేము అన్ని అరేంజ్ చేస్తాము, ఈ లోపల అది అయిపోతుంది, మరి గమనించాలని కోరుతూ ఉన్నాం. మరి నెక్స్ట్ ఆదివారం యూత్ ఉంది, మరి సతీష్ గారు ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది, అది గమనించాలి. అదేవిధంగా మరి ఆగస్ట్ 15th వస్తుంది, సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా, లక్ష్యవారం ఆగస్ట్ 15 కాబట్టి మరి మనం ఏంటంటే మరి దేశం కోసం ప్రార్థన చేయాలి, మళ్ళీ కలవం కాబట్టి. సో స్వాతంత్ర్య శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తూ సో ప్రే ఫర్ ఇండియా ఆ రోజు ఏంటంటే ఆగస్ట్ 15 కాబట్టి అందరూ కూడా మరి దాని గురించి ప్రార్థన చేద్దాం. మరి అదేవిధంగా మరి ఆగస్ట్ 14 పాస్టర్ గారు క్యాంపు వాళ్ళ తమ్ముడిగా మ్యారేజ్ ఉంది, పాస్టర్ గారు తమ్ముడు మ్యారేజ్ ఉంది 14న బుధవారం ఉంది. పాస్టర్ గారు అమ్మగారు వాళ్ళు వెళ్తారు. సో ఆ యొక్క మ్యారేజ్లో కూడా దేవుని యొక్క కృప ఉండేలాగున మరి ప్రార్థన చేయండి. మరి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ యొక్క వివాహం అనేది ఘనంగా ఎవరు జరిపించాలి? దేవుడే జరిపించారు కాబట్టి మరలా పాస్టర్ గారు చెప్పాలి ఎలా అయిందో చక్కగా.
తమ్ముడి మ్యారేజ్ కాబట్టి ఆ విషయాలు మనకి తెలియజేస్తారు. పాస్టర్ గారి ప్రయాణం గురించి కూడా మీ ప్రార్థనలు గుర్తు చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మరి 11th మరి మా నాన్నగారు ప్రభునందు ధరించి 20 సంవత్సరాలు అయింది ఈ రోజుకి. మరి మా గురించి మీ అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి నా కుటుంబం గురించి, అది అక్క కుటుంబం, మరి అన్నయ్య ఉన్నారు, అన్నయ్య గురించి, మరి మిన్ని వాళ్ళ కుటుంబాలు అన్నిటి గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో మరి గుర్తు చేసుకొని మరి మా అందరి గురించి మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని, మంచి కార్యాలు చేయాలని మా గురించి మీ అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా గత వారం సువార్త అయింది ధనుపురంలో, చాలా చక్కగా అయింది ధనుపురంలో. ఇప్పటివరకు మన ఊర్లోనే చేశాము, కానీ మొన్న మాత్రం ధనుపురం వెళ్ళాం. అది ఎవరో తెలియదు, ఏమీ లేదు, కానీ ధైర్యంగా ఎవరేం అనరలే, ధైర్యం అదే. దేవుడి మాటలు చెప్తే ఎవరు వడ్డొస్తారు? చాలా చక్కగా పబ్లిక్గా నాకు అదే అనిపిస్తుంది, సంతోషం. సువార్త అయిన తర్వాత మన వాళ్ళందరికీ కూర్చొని పెట్టి ఒక నెల నిల్చుని పెట్టాను, వరుసగా నిల్చుని పెట్టి ఒకటే చెప్పాను. నిజంగా ఇంత పబ్లిక్గా చెప్తున్నాం మనం, మైక్ సిస్టమ్ ద్వారా ఏమనుకోని ఎటువంటి ఆటంకాలు కూడా దేవుడు మనకి ఇవ్వట్లేదు. అంటే ఎందుకంటే వాళ్ళు కూడా వింటూ ఉన్నారు. వాళ్ళు వింటే బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి ఆ గడపల్లో కూర్చొని ఆ స్త్రీలు అందరూ మా వీధి రండి అని తీసుకెళ్లారు కోరండి. అయితే మాకు సమయం లేకపోయింది, పెద్ద ఊరు కాబట్టి అన్ని వీధులు తిరగలేకపోయాము. మరి వీలైతే దేవుని చిత్తమైతే నెక్స్ట్ కూడా అక్కడే ఆ ఊర్లోనే మరి సువార్త పెట్టాలని ఆశపడుతున్నాం. మరి దానికి సువార్త గురించి మీరు ప్రార్థన చేయండి. మా తాలూకు విశ్వాసం ఒకటే, మనం చెప్పే సువార్తల్లో కానీ అక్కడ సాక్ష్యాలు చెప్తూ ఉన్నాం. ఎవరెవరైతే వస్తారో వాళ్ళతో సాక్ష్యాలు చెప్పిస్తూ ఉన్నాం. కాబట్టి కొంతమంది అయినా సరే నమ్మితే నిజంగా వాళ్ళకి మనం తెలియజేయాలి, నమ్మింది లేనిది తర్వాత కదా. సో కొంతమంది అయినా నమ్మితే అంతకంటే సంతోషం మనకేం కావాలి. మేనా టీచర్ గారు అయితే చిన్నపిల్లలు ఎవరు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చేసి పాటలు పాడిస్తారు. వాళ్ళు క్రిస్టియన్ పాటలు, ఎవరో తెలియదు, వాళ్ళు కూడా వాళ్ళతో కలిసి వచ్చారు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. మరి దేవుని చిత్తం అయితే అందరూ కూడా వస్తే ఒక పండగ వాతావరణం మనకు కావాలి కాబట్టి మరి సువార్తల్లో పాల్గొనాలని కోరుతున్నాం. అదేవిధంగా రాజుగారు ఆరోగ్యం కొంచెం దెబ్బతిన్నది. మరి తన గురించి ప్రార్థన చేయండి. తను టెస్ట్లకు వెళ్తాడు. మరి సతీష్ గారు ఇప్పుడు ఇస్తూ ఉన్నారు ట్రీట్మెంట్. మరి రేపు ఎప్పుడు శ్రీకాకుళం వెళ్తారని తెలియజేశాడు. ఒక మంచి దీంతో మా టెస్టులో ఏమీ లేదు, నెగిటివ్ వచ్చిందని రాజుగారి గురించి మరి తెలుసు కదా, తను ఎవరు లేరు, తను ఒక్కడే ఉంటున్నాడు కాబట్టి తన గురించి ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మరి లలితక్క ఉన్నారు కాబట్టి ఆత్మీయ పలకరింపు మరలా కొంతకాలం అయింది, మళ్ళీ ఆ పాస్టమ్ గారు దాన్ని ప్లాన్ చేయండి. ఎందుకంటే అది చాలా అవసరం కాబట్టి దేవుని చేత ఈ వారమే. ఎందుకంటే చాలామంది ఉన్నారు చూడండి, వెనక స్త్రీలు ఇదంతా మొత్తం ఉన్నారు కాబట్టి దాన్ని రాజారావు గారు ఉన్నారు ఆటో ఇవ్వడానికి. కాబట్టి మీరే మన సంబంధం లేకుండా నెలలో 2 సార్లు ప్లాన్ చేయండి. ఇది ఆగస్ట్ స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ప్లాన్ చేసి కనీసం ఒకరే లేకపోతే 2 ఇల్లు, పయ్యూరు కూడా వెళ్ళొచ్చు. దాసుపురం ఉన్నారు ప్రియులు, అదేవిధంగా పాతపట్నం ఉన్నారు, బూరగాం, అలాగా మీరు ప్లాన్ చేయాలని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా లైబ్రరీ చాలామంది పుస్తకాలు తీసుకెళ్తూ ఉన్నారు. మరి పుస్తకాలు ఎవరైనా తీసుకెళ్తే ఇంకా ఉంటే తెచ్చేసేయండి. దానికి మరి నెక్స్ట్ వీక్ వీలైతే మరి సహోదరి సౌజన్య గారి రిపోర్టు ఆవిడ తెలియజేస్తారు. రాజారావు గారు ఏంటి ఎలా ఉన్నాయి, బుక్స్ ఏమైనా తీసుకెళ్లారు, ఇంకా ఎవరు తేవాలని. నేనేమనుకుంటున్నానంటే నా దగ్గర ఒక రేడియో ఉంది, మీకు ఇస్తాను లైబ్రరీస్కి. అదేంటంటే మనకి బైబిల్ రేడియో అనమాట. ఏ వాక్యం అయితే కావాలో ఆడియో బైబిల్, ఏ వాక్యం అయితే అవుతుందో ఆ వాక్యం మనం పెడితే వచ్చేస్తుంది. మనం బైబిల్లో తీయక్కర్లేదు, పేజీలు తీయక్కర్లేదు, దాంట్లో ఆడియో అది ఆన్ చేసుకొని అది అడుగుతుంది. కీర్తనలు కావాలా, సామిత్రి ఎట్టుకెడితే అది నొక్కిస్తే చాలు, ఎన్నో వాక్యం అడుగుతుంది, ఎన్నో అధ్యాయం అడుగుతుంది. అలా నొక్కేస్తుంటే మనకి అది వినిపిస్తుంది. అది నేను అది ఇస్తాను. దయచేసి వాళ్ళు కూడా మీరు ఎవరైతే ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు అనుకోవచ్చు నేను బైబిల్ చదవలేను, చదువు రాదని, అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది ఈ ఆడియో రేడియో అనేది. కాబట్టి అది ఇస్తాను నేను. కాబట్టి మరి లైబ్రేరియన్స్ ఆ ముగ్గురు కూడా మరి మేనా టీచర్ గారు, రాజారావు, సౌజన్య గారు మరి ఈ విషయంలో మరి కృషి చేస్తూ ఉన్నారు. ఇంకా దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా పార్వతి గారు మరి ఇప్పుడే కానుక ఇచ్చింది కదా, సతీష్ గారు చదివారు, వాళ్ళ బ్రదర్ లక్ష్మీనారాయణ గారు. మరి గత వారం చాలా తను ఆందోళన పడ్డది, ప్రార్థన చేయమని కోరి ఉంది, తన గురించి ప్రార్థన చేశాం. కాబట్టి సంఘంకి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. పార్వతి వాళ్ళ అన్నయ్య గురించి, లక్ష్మీనారాయణ గురించి వాళ్ళందరూ కూడా మీ ఆరాధన ప్రార్థనలో మరి గుర్తు చేసుకోవాలని కోరుచు. మరి లారెన్స్ గారు హ్యామ ప్రయాణంలో ఉన్నారు, వాళ్ళ ప్రయాణం కూడా చక్కగా జరగాలని మరి ఇవన్నిటి గురించి కూడా మరి ముగింపు ప్రార్థనలు అయితేనేమి, మీ అనుదిన ప్రార్థనలు అయితేనేమి గుర్తు చేసుకోండి. ఈ విధంగానే మన ఎన్నో కార్యక్రమాలు మన సంఘపరంగా జరగాలి. ఓకే, థ్యాంక్ యూ. పడదాం.
ముగింపు ప్రార్థన, ప్రభు నిర్మ ప్రార్థన, ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుని మరి అధ్యక్షులు వారు ప్రకటించిన రీతిగా తదుపరి స్త్రీల కూటం కొనసాగించబడుతుంది. ప్రార్థన చేద్దాం. ప్రకటనలను విన్నాం. మరి ప్రార్థన ద్వారా సంఘ కార్యక్రమం అన్నింటిలో పాలిభాగస్లో అవుదాం. ప్రభువును స్తుతిద్దాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. ఈ సమయంలో ప్రియ తల్లి గారు లలిత కుమారి బెహరా గారు మనల్ని ముగింపు ప్రార్థన నడిపిస్తారు. ప్రభు నిర్మ ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకొని ఆ తదుపరి స్త్రీల కూటం కొనసాగుతుంది. ఆ తదుపరి ప్రార్థన చేస్తాం. మిక్కిలి ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడమైన మా ప్రభువ, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లించుకుంటున్నాము. దయగల తండ్రి, ఇది విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించడానికి ప్రభువ నీ సన్నిధికి వచ్చి నేను స్తుతించి గణపరచడానికి నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ఉదయకాలం నుండి ప్రభు ఇప్పటి వరకు ప్రభు మేము పాటల ద్వారాను ప్రభు నిన్ను స్థుతించి ఉన్నాము. అలాగే ప్రభు నీ ప్రేమిట వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించి ఉన్నారు ప్రభు. వినిన వాక్యాన్ని ప్రభు మేము గుర్తుంచుకొని ప్రభు దాని ప్రకారంగా నడవడానికి సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. మేము క్రైస్తవులు అని పేరు చెప్పుకొని ప్రభు నిన్ను నమ్మి ప్రభు నీకు ప్రభు మాదిరిగా జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభు. ఆయన నిజమైన క్రైస్తవ బిడ్డలుగా మేము జీవించి మా మాటల ద్వారా, మా ప్రవర్తన ద్వారా, మా క్రియల ద్వారా ప్రభు మీకు మాదిరిగా ఉండి ప్రభు నీ నామానికి మేము తెచ్చే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయమని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. నీ కృప దినాల్లో మేము ఉన్నాం ప్రభు. నీ కృపను బట్టి ప్రభు మేము ఏ తప్పిదము చేసినాను ఎటువంటి అపాయం మా మీదకి రాకుండా నువ్వు కాపాడుతూ కనికరంతో మా జాలితో మా దయవించి ప్రభు నువ్వు మా కొరకు కనిపెట్టుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. అందరము ప్రభు నీ సన్నిధిలోకి వచ్చి ప్రభు నేను నిత్యరాజ్యములో సంతోషించాలని నువ్వు కోరుకుంటున్నావు ప్రభు. కానీ ప్రభు మేము నీకు వ్యతిరేకంగా కొన్ని కార్యములు చేయొచ్చు ప్రభు. నీకు దుఃఖం కలిగిస్తున్నందుకు మమ్మల్ని అందరినీ క్షమించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. ఏ పాపము లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోతున్నారని సెలవిచ్చిన మా ఘనమని యెహోవా, మేము అటువంటి స్థితిలో ఉన్న మేము ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకునే భాగ్యము మాకు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. ఈ లోకంలో మేము జీవించేటప్పుడు ప్రభువా ఎందుకొరకు మేము జీవిస్తున్నామో అర్థం చేసుకొని ప్రభువా నీ యందు భయభక్తులు కలిగిన నిత్యరాజ్యంలో మేము ప్రవేశించే వారంగా ఉండే భాగ్యం అనుగ్రహించండి. ఈ లోకంలో మేము కొంతకాలమే జీవించి ప్రభువా తర్వాత నీ సన్నిధికి వస్తాం ప్రభువా. తర్వాత మా జీవితము పరిస్థితి ఎలా